సమరత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరాముడి వద్ద పూజించిన అక్షింతలు గ్రామాలకు ప్రతి ఇంటికి అందజేశారు. ఈ సందర్భంగా సమరత సేవా సంస్థ వారు మాట్లాడుతూ 22 జనవరి 2024వ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతున్నది. ఈ సందర్భంగా భారతదేశంలో నలుమూలల గ్రామాలకు శ్రీరాముని అక్షింతలు గడప గడపకు అందజేస్తున్నామని తెలిపారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రతి ఒక్కరూ ఉదయం 11 గంటల నుంచి 1 గంటల మధ్య మీ దగ్గరలో ఉన్న శ్రీరాముని దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామ భక్తులతో కలిసి శ్రీరాముని మందిరంలో భజన కీర్తన నిర్వహించాలని తెలియజేశారు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మంత్రంను 108 సార్లు జపించి వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామ రక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయాలని కోరారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలోనూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరాముని దర్శనం కోసం మరియు నూతన మందిరం దర్శించుకొనుటకు అయోధ్యకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అక్షంతలు పంచుతూ వాళ్ళకి ఆ రోజు జరుగు 22వ తారీఖు జనవరి 22వ తారీఖు జరుగు అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో 11 నుంచి 1 గంట లోపల ఆ రోజు అందరూ అక్షంతలు నెత్తి మీద చల్లుకొని సాయంకాలం దీపారాధన చేసుకొని మధ్యాహ్నం రామాలయంలో భజనా కార్యక్రమం ముగించుకొని సాయంకాలం అందరూ ఇంటి ముందులు దేవుని దగ్గర ప్రమిదలు వెలిగించుకొని దీపారాధన చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆహ్లాదకంగా ఆ రోజు మనకి పవిత్రమైన రోజు కనుక అందరూ చేయవాలని సదుద్దేశంతో సమరత సేవా సంస్థ ఫౌండేషన్ వారు ఈరోజు మన గ్రామానికి అక్షంతలు పంపించారు. వాటిని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు పంచుతున్నాం. ఇక్కడ 500 సంవత్సరాలు తర్వాత ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి 5 దీపాలు వెలిగాలి మనం.